20వ రోజు శ్వాసానుసంధానంలో థామస్ జే చాకో ధ్యానం ఏకాగ్రత అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామండి. ధ్యానం అనేది మనస్సును సంపూర్ణంగా నిశ్శబ్దం చేయడానికి, ఏ విధమైన ఆలోచన లేకుండా చేయటానికి ఉద్దేశించిన ఒక సాధన. ధ్యానంలో మనము మనసును శూన్యం చేసుకొని మన శ్రద్ధంతా ఆలోచించకపోవటం మీద పెడతాం. మనసు యొక్క నిశ్శబ్ద స్థితి కొన్ని క్షణాలు లేదా గంటల పాటు మీ నైపుణ్యము, సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ఏకాగ్రత అనేది దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది. దీనిలో మనం మన శ్రద్ధను మన మేధస్సుకు చెందిన ప్రత్యేక సౌలభ్యాలు, ఊహా చిత్రణ, దృశ్య చిత్రణ, సృజనాత్మకత, హేతుబద్ధత, సమస్య పరిష్కారాలు లేక భావాలు మరియు ఉద్వేగాలను మరియు అనుభూతి చెందటంపై కేంద్రీకరిస్తాము. ఇంకా మనం ఒక విరామం తీసుకోబోయే ముందు మనం ఎంతసేపు ఏకాగ్రత చూపగలమన్న దానికి పరిమితి ఉంటుంది. ధ్యానం నుంచి ఏకాగ్రతను విడదీయడం చాలా ముఖ్యం. ఆ రెండిటికి వేరు లక్ష్యాలు ఉన్నాయి. ధ్యానం కానీ ఏకాగ్రత కానీ నిరవధికంగా కొనసాగించకూడదు. మనం చక్కటి విశ్రాంతి తర్వాతే పని చేయడాన్ని ఆస్వాదిస్తాం. అదేవిధంగా కష్టపడి పని చేసిన తర్వాత వచ్చే విశ్రాంతిని నిజంగా ఆనందిస్తాం. ప్రక్రియ మార్పులు ప్రతి చోట ఉంటాయి. అంతేకాక అవి సచేతనంగా నిర్మింపబడిన విశ్వాల సారము. ఉప అణు ప్రపంచం నుంచి నక్షత్ర మండల వ్యవస్థ వరకు. ధ్యానం మరియు ఏకాగ్రత అనేవి మన మేధస్సు పనిచేసే రెండు తీవ్రమైన విధానాలు. ఏకాగ్రత మన మేధస్సు యొక్క సదుపాయాన్ని గాఢంగా ఉపయోగిస్తే, ధ్యానం ఏ విధమైన మేధో చర్య లేకుండా సంపూర్ణ విశ్రాంతిని ఉద్దేశిస్తుంది. వీటిని ప్రత్యామ్నాయ చక్రాల్లో సాధన చేయటం అనేది పనిచేసే సమయం మరియు విశ్రాంతి సమయాల ప్రత్యామ్నాయత అంతటి ముఖ్యమైనది. మన మేధస్సుకు అత్యున్నత సాధన ఏకాగ్రత సమయాలు, ధ్యాన సమయాలు సచేతనంగా ప్రత్యామ్నాయాలలో ఉంచుకోవటం. మన మేధస్సు ఈ రెండు కోణాలను అనుభూతి చెందితే అది అత్యున్నతంగా పనిచేయగలదు. మీరు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ మనసు నిజంగా విశ్రాంతి తీసుకోవటం లేదు. ఎప్పుడూ మీ లోపల ఆలోచనలు లేదా భావాలు ఉంటూనే ఉంటాయి. అలాగే మీ నిద్రలో కూడా మీకు కలలు, అనుభూతులు ఇంకా ఇతర స్పందనలు మీకు అవి జ్ఞాపకం లేకపోయినా ఉంటాయి. ధ్యానం మీకు పూర్తిగా సచేతనంగా మీ మేధస్సుకు విశ్రాంతినివ్వడాన్ని నేర్పిస్తుంది. మేధస్సు విశ్రాంతిగా ఉంటే అది అత్యున్నత స్థాయి చర్యలను ఆస్వాదిస్తూ గణనీయమైన నైపుణ్యతను పొందుతుంది. మన మనస్సు ఆలోచనలు మరి జ్ఞాపకాలతో గందరగోళంగా ఉండక నూతన అభిప్రాయాలు వెలువడటం కష్టం. మనకు తెలిసిన దాని గురించి ఆలోచించటం నూతన అవగాహనను నిరోధిస్తుంది. మన పాత ఆలోచనలు, జ్ఞాపకాల వద్ద నిలిచిపోతాం. మనం మన మనస్సును దైనందిన ఆలోచనల నుండి మళ్లిస్తే నూతన అభిప్రాయాలకు చోటిస్తాము. ఒక మాటలో చెప్పాలంటే, మీ భౌతిక శరీరానికి నిద్ర ఎంత అవసరమో మీ మేధస్సుకు ధ్యానం అంత అవసరం. ధ్యాన స్థితికి భంగిమ కూడా ముఖ్యమే. సౌకర్యంగా వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి. కూర్చున్నప్పుడు తేలికైన భంగిమ మీద ఉండి పడుకుంటే దాదాపు నిద్రలోకి వెళ్ళిపోతారు. మీకు నిద్రపోవటంలో అసౌకర్యాలు ఉన్నప్పుడు దానిని ఉపయోగించుకోవచ్చు. ధ్యాన స్థితిలో చేతులను కలుపుకోవటం, కాళ్ళు పెనవేసుకోవటం ఉత్తమం. తద్వారా మీరు మీ చుట్టూ జీవ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తారు. అది మిమ్మల్ని మరింత ఒద్దికగా చేయటంతో మీ ధ్యానం ప్రగాఢమవుతుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చోటం మరొక మంచి భంగిమ. కానీ దానికి కొంత దృఢత్వం, శిక్షణ అవసరం. సాధనతో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా జన సమూహాల మధ్యనైనా లేక ఎంత ఒత్తిడిలోనైనా మనోశూన్యతను సాధించగలరు. ఫెడరిక్ లెంజ్ మాస్టర్ హెక్సామ్ డూపన్ ఆయన ధ్యానం నిర్వాణం అంటూ తెలియచేస్తున్నారు. మరి ఆ జ్ఞానాన్ని అందుకుందామా? ప్రజ్ఞా ప్రకాశం నిజంగా దేనిని మార్చదు, అయినా అది అన్నిటినీ మారుస్తుంది. ప్రజ్ఞా ప్రకాశం దేనిని మార్చకుండా అన్నిటినీ మార్చుతుంది.
ఎవరైనా ప్రజ్ఞా ప్రకాశం పొందకముందు ప్రపంచం త్రిపరిమాణాత్మకం, పేలవంగా, విసుగ్గా కనిపిస్తుంది. వాస్తవంలో అది త్రిపరిమాణాత్మకం కాదు. ఏదైనా అయి ఉండవచ్చు, కానీ విసుగు కలిగిస్తుంది. జీవితం లక్షలాది పరిణామాలతో కూడి ఉంది. ఇరుక పొందిన మనసు మీ జీవితం మరి రోజు పదే పదే చేసే పనులు కూడా ఎప్పుడూ పేలవంగా, విసుగ్గా అనిపించవు. ఎందుకంటే అన్నిటిలోనూ అనంత తత్వం ఉంటుంది. ఒక్కోసారి ప్రజ్ఞా ప్రకాశం పొందితే మీరు ఏ ఆరామంలోనూ నివసించనవసరం లేదు. మొత్తం విశ్వమంతా మీ ఆరామంగా మారిపోతుంది. మీరు ఎంపిక చేసుకున్న పనిని చేస్తూ సాధారణ జీవితం గడపవచ్చు. ఒక్క క్షణం నుంచి మరో క్షణానికి ఈ పరిణితితో గాని, వేరే చోట గాని ఇప్పుడు ఒకే విధంగా ఉండదు. భౌతిక లేదా సూక్ష్మ లోకాల్లో క్షణానికి మించి ఏది ఉనికిలో ఉండదు. అయితే నిర్మాణం నిరంతరం ఉంటుంది. అది స్థిరమైనది కనుక నిర్వాణం. అదే ప్రజ్ఞా ప్రవేశం అనేది అనంతమైనది కనుక ఖచ్చితంగా భౌతిక లేదా సూక్ష్మ విషయాలలో దేన్నైనా మించినది. మీకు విషయాలు మారుతున్నట్లు అనిపించవచ్చు, కానీ అది నూతన ఆలోచనల మరి భావనల ఉపాయం మాత్రమే. విశ్వం అనేక అంతం లేని పరిణామాల తలాలతో తయారైంది. వాటిల్లో కొన్ని తలాలు మిగిలిన వాటి కంటే ఎక్కువ నిలిచి ఉంటాయి. అయితే నిర్వాణం మార్పును అధిగమించినది కనుక ఒక చైతన్యం ఉన్న తలం నిర్వాణానికి ఎంత సన్నిహితంగా, అది అంత వాస్తవమైనదిగా చెప్పుకోవచ్చు. దానికి విరుద్ధంగా నిర్వాణానికి దూరంగా ఉంటే అది తక్కువ వాస్తవంగా ఉండవచ్చు. మనం ధ్యానం చేసే జాగరూకతను సాధన చేస్తే మనని అవాస్తవిక మానసిక స్థితుల్లో నిలిపి ఉంటే పరిమిత విషయాలను దాటి వెళ్ళేటట్లు చేస్తుంది. పరిమిత మనోస్థితులు దాటిన అనేక మంది సూక్ష్మ మరి కారణ తలాల్లో స్థిర అవగాహన స్థాయిలు ఉనికిలో ఉండటాన్ని అనుభూతి చెందుతారు. ప్రజ్ఞా ప్రకాశం పొందాలి అంటే ఆలోచనలు, ఉద్వేగాలను నిలిపి ఉంచి శూన్యంగా మారటం అవసరం. దృష్టి మరల్చే ఆలోచనలు వదిలించుకోవటం, విషయాల పట్ల భావాలను, వాటిని చేసే మార్గాలను వదిలివేయటం, వాటికి బదులు ఎరుకను మనసు తలాల్లో ఉండే ఉన్నత కాంతి కలిగిన పరిమాణాలు మరి తలాలు గుండా తిరగనివ్వడం అనేది నిజమైన ధ్యానపు ఆరంభం. ప్రజ్ఞా ప్రకాశమే జీవితం పట్ల సంపూర్ణ ఎరుక. దానిలో ఏ మానసిక సవరణలు ఉండవు. అదే జీవితంలో ఆనందం, పారవశ్యం మరి సౌందర్యం ఖచ్చితం మరి పరిపూర్ణం. ప్రజ్ఞా ప్రకాశం అనేది ఒక పరిపూర్ణ మానసిక స్థితి. అది వాస్తవాన్ని ప్రత్యక్షంగా దర్శించటం. మనం వాతావరణాన్ని అదుపు చేయలేం. వాస్తవంగా చెప్పాలి అంటే మనం దానిని అంచనా వేయటం కష్టం. దైనందిన జీవితం విషయంలో కూడా అంతే. జీవితంలో సమయాన్నంతటినీ లేదా ఎక్కువ సమయాన్ని అంచనా వేయటాన్ని ప్రక్కన పెడితే కొంత సమయమైనా అంచనా వేయటం కష్టం. జీవితాన్ని అంచనా వేయటం దాదాపు అసాధ్యం. కానీ గాఢ ధ్యాన స్థితుల్లో మీరు మీ మనసుని నిర్వాణంతో ఐక్యం చేస్తే మీరెప్పుడూ ప్రజ్ఞా ప్రకాశం పొందిన చైతన్య స్థితిలో ఉంటారు. ధ్యాన, జ్ఞాన, జాగరూకతల ద్వారా మీ మనసు నిర్వాణంలో ఉంటే మీరు ఎల్లవేళలా ఆనందంతో ఉంటారు. సహజంగానే ప్రజ్ఞా ప్రకాశం పొందటానికి కొంత సమయం పడుతుంది. అయితే మిగిలిన ఏ కళైనా నేర్చుకోవటానికంటే ఇది భిన్నమైనది కాదు. కావలసిందల్లా ఒక మంచి బోధకుడు, సాధనా సమయం మాత్రమే. మీరు మొదట ధ్యానం చేయటం ప్రారంభించినప్పుడు తొందరలోనే చాలా కావాలని ఆశించకండి. ఏదైనా పరాయి భాష నేర్చుకోవటం మొదలుపెట్టిన రోజే దానిలో మాట్లాడాలని అనుకోరు కదా, అలానే ఇదిను. అయితే ధ్యాన సాధన మొదలుపెట్టిన కొన్ని వారాల్లోనే మీరు ఎక్కువ శక్తి పొందుతూ కొంచెం ఎక్కువ ఆనందంతో ఉంటారు. క్రమంగా మీ ధ్యాన సాధన పెంపొందే కొద్దీ మీరు మరింత ఎక్కువ ఆనందాన్ని అనుభూతి చెందుతూ మీ వద్ద మరింత ఎక్కువ అంతర్గత శక్తి ఉంటుంది. మీ సాధన మరింత పెంపొందితే మీరు మాటలకు అందని పారవశ్యాన్ని, జ్ఞానాన్ని పొందుతారు. మీరు ధ్యానం చేసిన ప్రతిసారి మీ లోపల ఉండే అంతర్ప్రవేశం మరి ఆనంద ప్రపంచాలతో దృఢమైన బంధాన్ని సృష్టించుకుంటారు.
అనేక సంవత్సరాల సాధన తర్వాత బంధం ప్రకాశవంతమై మరింత పారవశ్యత కలుగుతుంది. అయితే ధ్యాన సాధన మొదలుపెట్టినప్పటి నుంచి మీరు ధ్యానంలో అనుభూతి చెందుతున్న ఆ ప్రకాశత్వము మరి పారవశ్యాలు మీ దైనందిన జీవితంలో కాంతి ప్రవేశించడం గమనిస్తారు. నెలకు మీ ధ్యాన సాధన మెరుగయ్యే కొద్దీ మరింత కాంతి మరి పారవశ్యాలు మీ దైనందిన జీవిత సందర్భాల్లో వెదజల్లటం చూస్తారు. మీరు మీ ధ్యానంలో మీ కాంతి యొక్క వాస్తవాన్ని అనుభూతి చెందాలి. అప్పుడు మాత్రమే జీవితం ఎంత సమగ్రమైందో మీరు అర్థం చేసుకోగలరు. అప్పుడు మీరు ఎప్పటికీ ఆనందంగా ఉంటారు. ప్రజ్ఞా ప్రకాశం పొందిన వారు మాత్రమే స్థిరమైన ఆనందంతో ఉండగలరు. వారి ఆనందం ప్రపంచంలో జరిగే సంఘటనలు లేదా అనుభవాలపై ఆధారపడి లేదు. దానికి బదులుగా వారి ఆనందం ప్రజ్ఞా ప్రకాశపు ప్రపంచంతో అనుసంధానత వల్ల వారు పొందే అపరిమితమైన అంతర్శక్తి మీద ఆధారపడి ఉంది. నెక్స్ట్ అండి, మహారాజ్ చరణ్ సింగ్ గారు ఏం చెప్తున్నారంటే, ధ్యానమే జీవన విధానం. సో మనం ధ్యాన సాధనకు కూర్చున్న తక్షణమే ఋషుల మార్గాన్ని అనుసరించడం మొదలు పెడతాం. ఆ క్షణమే విషయాలన్నీ వెనుకకు వెళ్లి అనుభూతి ఆరంభమవుతుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు భ్రూ మధ్యలోని వెలుగు వచ్చి మనసులో కదలికలు లేకుండా లోనికి ప్రయాణించి ప్రకాశత్వాన్ని చేరి చిరంజీవి అయిన మన ఆత్మను గుర్తించి దైవ సాక్షాత్కారం పొందుతాం. ఇదంతా మనం ధ్యానం చేస్తున్నప్పుడు సంభవిస్తుంది. అందుకే ధ్యానమే చర్య మరి ధ్యానమే ప్రజ్ఞా ప్రకాశమని చెప్పబడింది. మనం ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి ఒక మనిషి చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పనిని, మన శీలాన్ని మరి చైతన్యాన్ని సంపూర్ణంగా మార్పు చెందించటం చేస్తున్నాము. ధ్యానం మన జీవన విధానంలో వ్యక్తీకరణను కనుగొంటుంది. ధ్యానంతో మన నకారాత్మక లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. కోపం స్థానాన్ని ప్రశాంతత, అత్యాస స్థానాన్ని సంతృప్తి, మోహం స్థానాన్ని భక్తి, అహపు స్థానాన్ని వినయం ఆక్రమించుకోవటంతో పాటు బంధం మరి స్వీయ కేంద్రీకృతులను బంధరాహిత్యం అన్నిటి పట్ల ప్రేమ కరుణలు ఆక్రమించుకుంటాయి. ధ్యానంతో మనం ఏం చేస్తున్నాం? మరింత కేంద్రీకృతతో, మరింత నైపుణ్యంతో, మరింత ఉత్పాదకతతో ఉంటాం. మనం మన ప్రాధాన్యతలను సహజంగా సర్దుబాటు చేసుకుని మన అంతరాత్మతోనూ బాహ్య పరిసరాలతోనూ సామరస్యంతో ప్రసరిస్తాం. మొదట్లో మన ధ్యానం మన నిత్యకృత్యాల నుంచి వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అది ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకపోవటం వలె ఉంటుంది. నెమ్మదిగా నిత్య జీవితం మరి ధ్యానం సమగ్రంగా మారి పరస్పరం తోడ్పడతాయి. ధ్యానం నుంచి మనం రోజంతా ఏం చేస్తున్నా వర్తమానంలో ఉండటం, ఎక్కువ ఏకాగ్రత కలిగి ఉండటం, మరింత ఉదారతతో ఉండటం నేర్చుకుంటాం. ధ్యానం ద్వారా అధీనత, సహనం, సంతృప్తి మరి ఎరుకలు పెంపొంది జీవితంలోని అన్ని కోణాలు సహజంగా అన్వయించబడతాయి. అప్పుడు మన జీవితాల్లో ధ్యానం ద్వారా ప్రయత్నంగా పెంపొందిన శాంతి, ఆనందం, ప్రశాంతతలు ప్రతిబింబిస్తాయి. ధ్యానం సృష్టిలో ప్రతిదాని మధ్య, ప్రతి వారిలో ఏకత్వం ఎలా ఉన్నదో చూడటానికి తోడ్పడుతుంది. ప్రతిదీ బాహ్యంగా మరి అంతరంగంగా పరస్పరం ఏ విధంగా అనుసరించబడ్డాయో చూస్తాము. మనం ఈ సాక్షాత్కారతను నిత్య జీవితంలో అన్ని కోణాలకు తెస్తే మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని మన దైనందిన జీవితం నుంచి విడదీసే మన స్వీయ నిర్మిత గోడలను పగలగొడతాం. అనేక మంది వ్యక్తులు తమ చైతన్యపు సంపూర్ణత్వంలో అనుభవిస్తున్న చీలికల బాధను మానుకుంటారు. మనం మన ధ్యానాన్ని మన నిత్య జీవితం కంటే వేరుగా చేసి విశ్లేషిస్తే అది ఈ చీలిక తన భాగం యొక్క లక్షణంగా మన జీవితంలోని అనేక అంశాల్లో అనుభవించే విధంగా అర్థం చేసుకుంటాం. మనం చెప్పేదానికంటే చేసేది వేరుగా ఉంటుంది. మన ఆధ్యాత్మిక కోరికలు మన చర్యలతో ప్రతిబింబించవు.
మనము ఒకటి చేస్తూ మరొకటి చేద్దామని ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు ఉన్న చోటే ఉండక వర్తమానంలో లేకుండా ఉన్నాం కనుక ధ్యానం విసుగు కలిగించటంలో ఆశ్చర్యం లేదు. మనం ఎప్పుడు అక్కడ తానుయే అయితే ముక్కలుగా అయ్యాం. మనని దైవం నుంచి, ఆ అధినేత నుంచి విడదీయటమే కాక మన అంతర్చైతన్యంలో పగులును ఏర్పరిచిన ఈ విశ్వచీలికను బాగు చేయగలిగే ఏకైక మార్గం ధ్యానమే. ఒకసారి బుద్ధుడు తన శిష్యులకు బోధించటానికి కూర్చున్నప్పుడు ఇచ్చిన ప్రముఖ బోధన ఏమిటంటే, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చేతిలోని పుష్పాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఆయన విధంగా ఆ క్షణకాలం పాటు ఉండి వెళ్ళిపోయాడు. చెప్పిందంతా అది మాత్రమే. ఆయనను వినడానికి వచ్చిన వేలాది మందిలో ఒక్కరే ఆయన సంజ్ఞలోని అంతరార్థాన్ని గ్రహించారు. దాన్ని గ్రహించటం ద్వారా ప్రజ్ఞా ప్రకాశం పొందాడు. బుద్ధుడు మనకు ఉన్నదంతా ఈ క్షణం మాత్రమే అని చెప్పేవాడు. ఈ క్షణంలో ప్రతిదీ సంపూర్ణమే. ఇక్కడ మనసు సృష్టించిన విషయాలు గాని సమస్యలు గాని ఏమీ లేవు. కేవలం మనో నిశ్చలతలో ఈ పుష్పం ఎరుక మాత్రమే ఉంది. మనం మన శ్రద్ధను వర్తమాన క్షణంలో నిలిపి ఉంచితే పోషణ లేకపోవటం వల్ల మన సమస్యలు వెనుకకు తిరుగుతాయి. మనం అప్రయత్నంగా సహజంగా ఆనందమయ జీవితాన్ని గడుపుతాం. ఇప్పుడు ఇక్కడ ఉండటానికి ధ్యానం గొప్ప సాధనం. మనం వర్తమానంలో జీవించినప్పుడు మన చైతన్యం మన ఆహపు పరిమితులను దాటి ఎంతో దూరంలో ఉంటుంది కనుక మనం సంపూర్ణ సజీవత్వంతో ఉంటాము. మన శ్రద్ధ ఇప్పుడు మీద ఉంటే మనం మన మనసు వలలో చిక్కుకోవటం కష్టం. ధ్యానం మరియు రోజంతా జ్ఞాపకం చేసుకోవటంతో మనం మన అహంపై దృష్టి నిలిపి క్షణానికి జీవితాన్ని ఆస్వాదిస్తాం. ఆ క్షణంలో జీవించటం మన జీవితం పట్ల పూర్తి వర్తమానంలో ఉండటంతో మనకు మన జీవితాలను సాక్షులుగా ఉండే సాధికారత, మన పనులు చేసుకుంటూ మన బాధ్యతలు నెరవేర్చుతూ ఉండడాన్నే వస్తుంది. మనలో ఏదో తప్పు ఉంది. మనం ఎప్పుడూ ఈ క్షణం ఆనందంగా ఉన్నామని అనుకోం. మనం చేసిన దాని గురించి విచారపడతాం, లేదా మనకు ఏం జరగబోతుందో అనైనా విచారపడతాం. మనం ఈ క్షణాన్ని ఆనందంగా చేస్తే మన గతం అప్రయత్నంగా ఆనందంగా మారుతుంది. మనకిక భవిష్యత్తు గురించి విచారపడడానికి సమయం ఉండదు. కనుక మన జీవితాన్ని మన ముందుకు వచ్చినట్లుగా స్వీకరించి ఆనందంగా గడపాలి. ప్రతి క్షణము ఆనందంగా గడపాలి. ఇది జ్ఞాపకం చేసుకోవటం కూడా తోడ్పడుతుంది అని చెప్తున్నారు మహారాజ్ చరణ్ సింగ్ గారు. సో మాస్టర్స్, రేపు ఓషో గారు ధ్యాన ద్వారాలు అంటూ తెలియచేస్తున్నారు. ఎవరు చెప్పినా కేవలం శ్వాస మీద ధ్యాసే చెప్తున్నారు. ధ్యానం మంచిది చెయ్యాలి అనే చెప్తున్నారు. కాబట్టి మనం కొంచెం ధ్యానం చేస్తూ మరింత మందిని ధ్యానులుగా మార్చటం మన కర్తవ్యమేమో కదండి. థ్యాంక్ యూ.